మనకు ఒక 2 నెలలు రాబోతున్న ఎంపీ ఎన్నికల్లో మీరు పాలమూరు నుంచి ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేయబోతున్నారా సార్ బీజేపీ? నేను పాలమూరు జిల్లాలో ప్రజల ఆశీర్వాదంతో 2 సార్లు ఎంపీగా ఇక్కడ గెలవడం జరిగింది. ప్రజలు ఎప్పుడు కూడా మహబూబ్నగర్ ప్రజలు ఎప్పుడు కూడా నన్ను గుండె కట్టుకున్నారు, ఎప్పుడు నన్ను ఓడగొట్టలేదు. 2004లో నాకు సీటు రాలేదు, మా పార్టీ వాళ్ళు ఇవ్వనందుకు. 2019లో కూడా మా పార్టీ వాళ్ళు ఇవ్వనందుకు నాకు సీటు రాలేదు. కానీ ప్రజలు ఎప్పుడు కూడా నన్ను తిరస్కరించలేదు. ఈసారి కూడా నేను పోటీలో ఉండాలని చెప్పి నా అధిష్టానాన్ని నేను కోరడం జరిగింది. మీ అందరికీ తెలుసు, నేను ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను మొట్టమొదటి నుంచి కూడా ఏదున్నా నేను ప్రజల మధ్యలో, నా పార్టీ క్యాడర్ మధ్యలో పార్టీ వాళ్ళతో సంప్రదించి చేసుకున్న తర్వాత చేసుకుంటాను. నేను చేస్తున్న మంచి పనిని గుర్తించి, నేను చేస్తున్న పార్టీ క్రమశిక్షణ పనులను చూసుకుంటూ, మా రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతుందో ఆయన నా పేరును రేపు ఢిల్లీకి పంపిస్తే, ఆ ఢిల్లీ అధిష్టానం ఏదైతుందో పార్లమెంట్ అఫైర్స్ వాళ్ళు ఏదైతే ఉన్నదో వాళ్ళు శాంక్షన్ చేస్తే తప్పకుండా నేను అభ్యర్థిగా ఉంటాను. కాబట్టి నా అధిష్టానం మీద నేను వదిలిపెడతాను. నా అంతకు నేను ధీమా వ్యక్తం చేసుకోను. నా అంతకు నేనే నిలబడతా, నేనే దాప జాగ్రత్త కాదు. అదేదా మా పార్టీ క్రమశిక్షణగా ఉండి దాని పార్టీ వాళ్ళు డిసైడ్ చేస్తే దాని ప్రకారం ఉంటాం. మొన్న కూడా మీరు చూసారు, పార్టీ ఆదేశాల మేరకు సింగిల్ సీట్గా నా కొడుకు 2వ లిస్టులో పేరు వచ్చింది. అదేవిధంగా నా పనిని చూసి, నా తీరును చూసి, నన్ను చూసి అధిష్టానం నన్ను ఆదేశిస్తూ తప్పకుండా పోటీ చేస్తాను.